హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలాగే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో చూపించిన పిక్చర్లో ఉన్న ఇమేజ్ దొండకాయలు. దొండకాయలని ఇంగ్లీష్లో ఐవీ గర్డ్ లేదా టిండోరా అని కూడా అంటారు. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజ్ కుట్టు మెషిన్. కుట్టు మెషిన్ ఇంగ్లీష్లో ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం కరెంట్ బిల్ రిలేటెడ్ సెంటెన్సెస్, అంటే కరెంట్ బిల్ రాబోయే ముందు లేదా కరెంట్ బిల్ వచ్చాక మనం కొన్ని సెంటెన్సెస్ మాట్లాడుతూ ఉంటాం కదండి. ఆ సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, కరెంట్ బిల్ ఎంత వచ్చింది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే హౌ మచ్ ఇస్ ద కరెంట్ బిల్. హౌ మచ్ ఇస్ ద కరెంట్ బిల్ అంటే కరెంట్ బిల్లు ఎంత వచ్చింది అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, దిస్ టైమ్ ద కరెంట్ బిల్ వాస్ వెరీ హై అంటే ఈసారి కరెంట్ బిల్ చాలా ఎక్కువ వచ్చింది అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ థింక్ ద కరెంట్ బిల్ ఈజ్ సో హై బికాస్ ఇట్ ఈస్ ద మంత్ ఆఫ్ మే అంటే నేను ఏమనుకుంటున్నానంటే ఈ నెల మే నెల కావడం వల్ల కరెంట్ బిల్ చాలా ఎక్కువ వచ్చింది అని అర్థం. నెక్స్ట్ వన్, బిల్లు కట్టాల్సింది నేను. ఈ సెంటెన్స్ అయితే మనం ఎక్కువగా వింటూ ఉంటాం కదండి. బిల్లు కట్టాల్సింది నేను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ హ్యావ్ టు పే ద బిల్. ఐ హ్యావ్ టు పే ద బిల్ అంటే బిల్లు కట్టాల్సింది నేను. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, యూ హ్యావ్ మనీ సో యూ విల్ టాక్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్ అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అందుకు నువ్వు ఎంత కావాలంటే అంత మాట్లాడతావు అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ డిడెంట్ పే ద బిల్ ఆన్ టైమ్ సో ఐ గాట్ ఏ పెనాల్టీ అంటే నేను టైంకి బిల్లు కట్టకపోవడం వల్ల నాకు పెనాల్టీ పడ్డాది అని అర్థం. నెక్స్ట్ వన్, ఇంత బిల్లు నేను కట్టలేను. ఈ సెంటెన్స్ కూడా మనం ఎక్కువగా వింటూ ఉంటాం కదండి. ఇంత బిల్లు నేను కట్టలేను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ కాంట్ పే దట్ మచ్ బిల్. ఐ కాంట్ పే దట్ మచ్ బిల్ అంటే ఇంత బిల్లు నేను కట్టలేను అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, ఐ హ్యావ్ టు బారో ఎక్స్ట్రా మనీ టు పే దిస్ బిల్ అంటే ఇంత బిల్లు కట్టడం కోసం నేను ఎక్కడన్నా అప్పు చేయాలి అని అర్థం. నెక్స్ట్ వన్, మై శాలరీ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ సచ్ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్. ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ అంటే అదనపు ఖర్చులు. ఈ అదనపు ఖర్చుల కోసం ఈ అదనపు ఖర్చులకి నా శాలరీ సరిపోదు అని అర్థం. నెక్స్ట్ వన్, కరెంట్ కాస్త తక్కువగా వాడండి. మన పెద్దవాళ్ళు మనకి ఇలా అయితే చెప్తూనే ఉంటారు కదండి. కరెంట్ కాస్త తక్కువగా వాడండి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే యూజ్ లెస్ ఎలక్ట్రిసిటీ. యూజ్ లెస్ ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ కాస్త తక్కువగా వాడండి అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, యూ ఆర్ యూజింగ్ టూ మచ్ కరెంట్ అన్నెసెసరీలీ రెడ్యూస్ ఇట్ అంటే అనవసరంగా ఎక్కువ కరెంట్ వాడేస్తున్నావు, తగ్గించు అని అర్థం. నెక్స్ట్ వన్, ద లాస్ ఈజ్ అవర్స్ డ్యూ టు అన్నెసెసరీ వేస్టేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. కరెంట్ ఎక్కువగా వాడడం వల్ల నష్టం మనకే అని అర్థం. నెక్స్ట్ వన్, కరెంట్ బిల్లు చూసి తలనొప్పి వచ్చింది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ గాట్ ఎ హెడేక్ ఆఫ్టర్ లుకింగ్ ఎట్ ద కరెంట్ బిల్. ఐ గాట్ ఎ హెడేక్ ఆఫ్టర్ లుకింగ్ ఎట్ ద కరెంట్ బిల్ అంటే కరెంట్ బిల్ చూసి తలనొప్పి వచ్చింది అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, ఆల్మోస్ట్ 10,000 రూపీస్ ఎలక్ట్రిసిటీ బిల్ కేమ్ దిస్ మంత్ అండ్ దట్స్ వై ఐఎమ్ అనాయిడ్ అంటే ఈ నెల 10,000 రూపాయలు, దాదాపు 10,000 రూపాయలు కరెంట్ బిల్ వచ్చింది. అది చూసి నాకు చాలా చిరాకేస్తుంది లేదా చిరాగ్గా ఉంది అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ డోంట్ అండర్స్టాండ్ వై ద బిల్ ఈజ్ సో హై అంటే ఇంత ఎక్కువ కరెంట్ బిల్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, లైట్ ఎవరు ఆన్ చేసి వదిలేశారు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే హూ లెఫ్ట్ ద లైట్ ఆన్. హూ లెఫ్ట్ ద లైట్ ఆన్ అంటే లైట్ ఎవరు ఆన్ చేసి వదిలేశారు అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ నాట్ టు లీవ్ ద లైట్ ఆన్ లైక్ దిస్ అంటే లైట్ వేసేసి అలా వదిలేయద్దు అని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను అని అర్థం. నెక్స్ట్ వన్, యు టర్న్ దిస్ లైట్ ఆన్ సో టర్న్ ఇట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే నువ్వే లైట్ ఆన్ చేసావు సో నువ్వే వెళ్ళి లైట్ ఆఫ్ చేసేసాయి అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో ఎక్కడో చోట మీకు యూజ్ అవుతుంది అనే కదండి. సో
ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.